పరలోకంలో తండ్రి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు మీకు తెలుసు కదా. అంటే నా తండ్రి పరలోకంలో ఆయన ఆనందపడాలి అని అంటే భూమి మీద ఒక పాపి మారాలి. భూమి మీద ఒక పాపి మారాలి అని అంటే ఆ పాపి యొద్దకు నేను వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, అతన్ని మార్చాలి. అలా నేను మార్చితే అది నాకు ఆహారం. నాకు ఆహారం, నేను భోజనం చేసినంత ఆనందం నాకు. ఎందుకంటే నా తండ్రి కూడా చాలా ఆనందపడతాడు ఆయనకు భోజనం. ఇదండి దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడుగా కన్న తండ్రి మనసును, ఆవేదనను అర్థం చేసుకున్న యేసుక్రీస్తుల వారి జీవితం ఇలా ఉంది. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు తండ్రి పనిలో కూడా మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏంటంటే తండ్రి పనినే శ్వాసగా బ్రతకండి, తండ్రి పనినే ఆహారముగా మీరు మలుచుకోండి, తండ్రి పని చేయటమే మీకు భోజనంగా ఉండాలి. ఇది నేను అలానే అనుకున్నాను. అందుకే కదండి యేసు ప్రభుల వారు ఏ రోజు ఆయన ఖాళీగా ఉన్నట్టు కనపడదు. పల్లె అని లేదు, పట్టణం అని లేదు, ఎక్కడికంటే అక్కడికి, ఎప్పుడంటే అప్పుడు తండ్రి పనిని ఆహారముగా మార్చుకున్నవాడు యేసుక్రీస్తుల వారు. మనకు మాదిరి ఉంచిపోయాడు ఆయన.